అది అన్న కొన్ని విషయాలు నేను తెలియజేయబోతున్నాను. రక్షణ గురించి, లేకపోతే శిక్ష గురించి. యేసయ్య ఆయన ఎలా శిక్షింపబడ్డాడు, ఆయన శిక్ష ఏ విధమైన ప్రతిఫలాలు మనం తీసుకొచ్చింది, ఏమైంది అసలు సిలువ మరణం వల్ల ఏ విషయాలు మన జీవితంలో జరిగాయి. చూడ, ఒక వ్యక్తి తన జీవితంలో నమ్మాల్సిన కొన్ని విషయాలు నేను చెప్తాను. దీనివల్ల ఏమవుతుందంటే తన జీవితపు నడకను దేవుడు మారుస్తాడు, తన జీవితపు ఆలోచన దేవుడు మారుస్తాడు. మొదటిది గిల్టీ కాన్షియస్నెస్, అపరాధ భావం అంటే ప్రతి చిన్నదానికి, ప్రతి పెద్దానికి కూడా నేను పాపిని, నేను తప్పు చేసిన వాడిని, నేను దేవునికి దూరంగా ఉన్న వ్యక్తిని, ఇలాంటి ఎన్నో అపరాధ భావాలు. ఈ అపరాధ భావాలు దేని వల్ల కలుగుతాయంటే కారణం మొదటిది దేవుని వాక్యం తెలియకపోవడం వల్ల. ప్రతి దానికి వారుగా చిన్నతనంగా ఆలోచించడం. ప్రతిదానికి వారికి ఏం ఆలోచించడం అంటే మనుషుల దగ్గర కూడా వారు చిన్నోళ్ళు అయిపోవడం, చిన్నతనంగా ఆలోచించడం. దేవుని దగ్గర కూడా చిన్నవాడిగా ఆలోచించడం. అంటే చిన్నవాడిగా అన్న మాటకు అర్థం ఏంటంటే నేను దేవుణ్ణి మెప్పించినట్లుగా నేనేమి మధ్య చేయలేదే, నా గ్రాఫ్ అంత బెటర్ లేదు, అంత బెస్ట్ లేదు, నాకన్నా ముందు వాళ్ళు, నాకన్నా వెనక వాళ్ళు, నాతో వాళ్ళు ది బెస్ట్ చేస్తున్నారు, కానీ నేను ది బెస్ట్ చేయలేకపోతున్నాను. ఇంతకు ముందులాగా నేను మాట ఇచ్చి ప్రభు కొరకు నేను నిలబడలేకపోయానే, నేను వాక్యం ఇన్ని అధ్యాయాలు చదివేస్తానని చెప్పాను, చదవలేకపోయినా, ప్రార్థన ఇంతసేపు చేస్తానని చెప్పాను, చేయలేకపోయినా, ఇది నాకు దేవునికి డిస్టెన్స్ కలుగు చేసేసిందని చెప్పి ఆలోచన మన హృదయ అంతరంగంలో తోలిపోతుంది. గిల్టీ కాన్షియస్నెస్ ఇది. ఈ ఉదయాన్న కృపలో ఒక వ్యక్తి ఎందుకు నిలకడగా నిలబడలేకపోతున్నాడు కృపలో? ఎందుకని? తన జీవితంలో దేవుని మీద ఆధారపడలేకపోతున్నాడు. మొదటి విషయం తనకు అర్థం కాలే, తన పాపములు పూర్తిగా క్షమించబడ్డాయని. తన పాపములు ఎంతవరకు క్షమించబడ్డాయి? పూర్తిగా క్షమించబడ్డాయి. మీకు మాట చెప్తాను జాగ్రత్త. అంటే ఒక వ్యక్తి ఈ లోకంలో బ్రతికినప్పుడు ఆ వ్యక్తికి పాస్ట్ ఉంటుంది, ప్రజెంట్ ఉంటుంది, ఫ్యూచర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు మీరున్నప్పుడు మీ ఫ్యూచర్ని ఏమని పిలుస్తారంటే, ఈ రోజు నుంచి నెక్స్ట్ మినిట్ ఏం జరగబోతుంది దాన్ని ఫ్యూచర్ అని పిలుస్తారు. ఇప్పటి నుంచి నెక్స్ట్ మినిట్ అంతటిని కూడా ఫ్యూచర్ అని పిలుస్తాం. పాస్ట్ అని దేని పిలుస్తాం అంటే ఇప్పటి నుంచి ముందు జరిగిన విషయాల్ని పాస్ట్ అని పిలుస్తాం. ప్రజెంట్ అని దేని పిలుస్తాం అంటే ఏ నిమిషంలో మనం ఉన్నామో, ఏ సెకండ్లో మనం ఉన్నామో దాన్ని ప్రజెంట్ అని పిలుస్తాం. సంగమం రండి, బైబిల్ చెప్తుంది మన పాపాలు దేవుడు క్షమించినప్పుడు, ఆయన మన పాపాల నిమిత్తం మరణించినప్పుడు ఒక్క బలి వల్ల పూర్తిగా మన పాపాలన్నింటినీ కూడా క్షమించాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఒక మాట చూపిస్తాను. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. ఎలాగనగా ఆయన చనిపోవట చూడగా పాపము విషయమై ఒక్కమారే చనిపోయాను, గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమే జీవించుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఆయన పాపం విషయమై ఒక్కసారి చనిపోయాడట. ఈ బలి ఏమైతే అర్పించబడిందో, ఈ బలి ఒక్కసారిగా మన పూర్తి పాపాల నిమిత్తం అర్పించబడిందట. ఏం అర్థమవుతుంది ఉదయాన్న? నీ లోపల గిల్టీ కాన్షియస్నెస్ ఉందేమో, లోపల నువ్వు దేవునికి దూరం ఉన్న భావం నీలో కలుగుతుందేమో. ఈ కలగడానికి కారణం నీ పాపాలు సిలువ మీద కొట్టివేయబడ్డాయని నువ్వు గ్రహించకపోవడం వల్లే. నేను చెప్తున్నా వినండి, గతంలో అంటే ఈ 2004 ముందు, అంటే నిన్నటి వరకు కానీ, ఈరోజు ఉదయం వరకు కానీ దాన్ని గతం అని పిలుస్తాం. ఈ గతంలో నువ్వు చేసిన ప్రతి పాపానికి శిక్ష నీ నాశనం, అంటే మరణము, నరకం. జాగ్రత్త వినండి, నువ్వు గతంలో చేసిన ప్రతి పాపానికి శిక్ష భవిష్యత్తులో నీకు రాబోతుంది. అదేంటంటే నరకము లేకపోతే మరణము. ఈ రెండు కూడా నీకు రాబోతున్నాయి. ఒకసారి మరణం ఇచ్చిన తర్వాత దేవుడు ఎక్కడ తీసుకెళ్ళిపోతాడు? నరకాన్ని తీసుకెళ్ళిపోతాడు. జాగ్రత్త వినండి, దేవుడు ఎంత గొప్పడంటే పాపానికి జీతం మరణం. అంటే నువ్వు చేసిన ప్రతి పాపానికి నీ పని ఎంత శిక్ష వేయాలో ఆ సంపూర్ణమైన శిక్ష అంతా కూడా, చూడండి, పాపానికి జీతం మరణం కనుక ఆ మరణం కానీ ఇస్తే, ఆ మరణపు పేమెంట్ కానీ ఇవ్వబడితే మన పేమెంట్ క్లోజ్ అయిపోయినట్టు, అంటే పాపానికి శిక్ష క్లోజ్ అయిపోయినట్టు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి దొంగతనం చేసినప్పుడు వారికి జరిమానా రాశారు, 50,000 కట్టమని. ఒక 3 నెలల్లో జైలు శిక్ష వేశారు. వాడు 3 నెలల జైలు శిక్షలో ఉన్న తర్వాత వాడు 50,000 కట్టేస్తే వాడి కేసు ఏమైపోతుంది చెప్పండి? క్లోజ్ అయిపోతుంది. వాడిపై నేరం ఏమైపోతుందో అది అక్కడితో తన పనిష్మెంట్ ఏమైపోతుంది? క్లోజ్ అయిపోతుంది. అలా పాపానికి ఉన్న జీతము మరణం అయితే, ఎవరైతే చూడండి, ఎప్పుడైతే యేసు శిలువలో మరణించాడో, వినండి జాగ్రత్తగా, యేసు శిలువలో మరణించాడో, మరణించానే మనల్ని దేవుడు అడిగిన పేమెంట్ ఏమవుతుందో
అది ఎగ్జాక్ట్గా మన శిక్ష అంతటిని కూడా యేసే శిలువలో తీసేసుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్సే ఇప్పుడు పాపానికి జీతము మరణము. పాపానికి ఎంత శిక్ష ఉందో, పాపానికి ఎంత శిక్ష అనుభవించాలో ఈ శిక్ష అంతా కూడా యేసే శిలువలో మన నిమిత్తము తీసుకున్నాడు. ఈ అపరాధ భావం ఎవరైతే కలిగి ఉంటారో వారు దేవుని క్లియర్గా చూడలేకపోతారు. దేవునితో వీరు సంబంధం కలిగి ఉండలేకపోతారు. వీరిలో కోరిక ఉంటుంది కానీ దేవుని కొరకైన కోరిక, వీరు దేవునితో నిలబడలేకపోతారు. వీరు హృదయం చెప్తుంది, నేను దేవునితో నిలబడలేను, ఎందుకంటే దేవునితో నేను పర్ఫెక్ట్గా లేను కదా, దేవుడు అనుకున్న వ్యక్తిగా నేను ఉండలేకపోతున్నాను కదా. అందుకు వీళ్ళ భావం ఏం చేస్తుంది, దేవునికి వెడంగా తీసుకెళ్ళిపోతుంది. ఈ విషయం తెలిస్తే ఒక బలి అర్పించబడింది, వినండి జాగ్రత్తగా, అది గత జీవితంలో అంటే గత రోజులు చేసిన పాపాలు మాత్రమే కాదు కానీ అమ్మా ఈ రోజు నువ్వు చేసిన పాపం, రాబోతున్న దినాలు నువ్వు చేయబోతున్న పాపం అన్నీ కూడబెట్టుకొని శిలువ మీద దేవుడు తీసుకెళ్ళి శిలువ మీద నీ పాపపు శిక్షను దేవుడు సమాప్తపరిచేశాడు. ఇది మనం నమ్మాల్సిన విషయం. ఎందుకంటే చూడండి, యేసే మరణించినప్పుడు మనం ఎవరూ పుట్టలేదు. మనం ఎవరు పుట్టకుండా మన పాపాలు ఎలా తీసుకుంటాడు? మనం ఇంకా ఎవరు పుట్టలేదు, ఇంకా పాపం చేయక మునిపే మన పాపాలు ఎలా శిలువ మీద మోస్తాడు. ఆయన మోస్తే పోనీ దేవుడు కనుక ఆయనకి అన్నీ ముందే తెలుసు. ఒకవేళ తెలిసి ఆయన మోస్తే ఎంతకాలం మోసుంటాడు? జాగ్రత్తనండి, మనం పుట్టి మన తర్వాత తరాలు వస్తే ఆ తరాలకి ఒకవేళ ఇప్పటి నుంచి ఒక 10 తరాల తర్వాత ఏం చెప్పబడుతుంది అంటే నీ పాపాలు కూడా యేసు ప్రభు శిలువలో తీసుకున్నాడని చెప్తాం. ఒకవేళ అలా ఒక 10 తరాల తర్వాత మనం ఉండం వారి పాపాలే అప్పుడు పాపాలే దేవుడు తీసుకుంటే మరి ఇప్పుడు మన పాపాలు దేవుడు తీసుకున్నాడా? సంగం నీకు మాట చెప్పనా, నీకు జరిగిన పేమెంట్ హాఫ్ పేమెంట్ జరగలే, నీకు జరిగిన పేమెంట్ నీ పాపాలకి పూర్తిగా పేమెంట్ జరిగింది. నీకు చెప్పనా, దేవుడి ద్వారం 24 గంటలు నీ కొరకు తెరవబడింది. నీ లోపల ఈ పాపపు భయం లోపల ఉంచుకోవద్దు. మొదటిది గిల్టీ కాన్షియస్నెస్. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అంతవరకు నిన్ను ప్రేమించే ఒక వ్యక్తి సడన్గా నీ పైన చిన్న కోపపు చూపుగాని చూస్తే, వినండి జాగ్రత్త, చిన్న కోపపు చూపు చూస్తే నీకు తెలుసా, ఫ్రీగా మూవ్ అవుతున్న నువ్వు ఒకసారి నీ చేతులు కట్టేసినట్టు అయిపోతే నువ్వు ఫ్రీగా మాట్లాడలేకపోతావు. నువ్వు ఎందుకు మాట్లాడలేకపోయే కారణం అంటే నీ లోపల ఒక భావం వచ్చింది, నాపై నీ వ్యక్తి మునుపులాగా లేడేమో, మునుపులాగా ఆలోచన కలిగి లేడేమో. నీకు చెప్పనా, శిలువ మరణం చెప్తుంది, దేవుడు నీ పట్ల ఎప్పుడు మారిపోడు. హల్లెలూయా, నీ పట్ల ఎప్పుడు మారిపోడు, ఒకేలాగున్నాడు. మొదట గిల్టీ కాన్షియస్ నుంచి బయటకు వచ్చేసాయి. చూడండి, పాపాలనే ఉన్నాయి, అవి దేవునికి నాకు డిస్టెన్స్ అనేది ఏర్పాటు చేసేస్తాయని. ఎవరికైనా పాపం అన్నది తప్పనేది ఆ విషయం పడగానే డిస్టెన్స్ అనేది ఏర్పడిపోతాయి. నీకు మాట చెప్పనా, నిన్ను కన్న తల్లి కనీసం మర్చిపోతుందా? మర్చిపోవచ్చేమో, దేవుడు మాత్రం మర్చిపోడని చెప్పాడు. అలా దేవుడు ఫర్గివ్నెస్, క్షమాపణ అది జీవితకాలం మనకు ప్రిపేర్ చేసి ఇచ్చాడు. అందుకనే రక్షణ వస్త్రంగా మనకి ఇచ్చాడు. మనం గుర్తుపెట్టుకోవాలి, నేను క్షమించబడ్డాను, దేవుడు నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. ఈ ఉదయం దేవుని నిలబడి నేను ఆయన నా పైన కోపపు చూపుతో తెలియడు, ప్రేమతో నన్ను చూస్తున్నాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు అయ్యా. నీ మాటలు మా పట్ల ఉన్నతమైనవి, మేము గమనించగలుగుతున్నాం ఈ ఉదయాన్న, మేము చూడగలుగుతున్నాం ఈ ఉదయాన్న. నీ మా పట్ల కోపంగా లేవని మేము గమనించగలుగుతున్నాం. నీవే అర్పించిన బలి, ఆ శిలువ బలి, ఆ బలియాగము మా జీవితాన్ని కట్టింది. మాలో పాపం నప్తిని పూర్తిగా తొలగించు. ఇద్దరు ఎదుటి ధైర్యంగా నిలబడచ్చు. నీకు వందనాలు అయ్యా. మేము నమ్ముతున్న రాబోతున్నాను ఉన్నతమైన కార్యాలు నీ బిడ్డలు జరిగించబోతున్నందుకు నీకు స్తోత్రాలు. నువ్వు వారి పట్ల కోపంగా లేవు, వారి పట్ల ప్రేమ కలిగి ఉన్నావు నా తండ్రి. యేసు ప్రభు మరణము మా జీవితాన్ని మార్చేసింది, నీకు స్తోత్రాలు. పాత నిబంధన బలన్నీ కూడా మా జీవితాన్ని అయ్యా ఇంకా పాపాన్ని కప్పుతుండగా కొత్త నిబంధన నీ బలి పూర్తిగా పాపాలను తొలగించేసింది, నీకు స్తోత్రాలు. ఇక పాపం జ్ఞప్తి అవసరదని నువ్వు పాపాన్ని జ్ఞాపకం చేసుకోవట్లేదని చెప్తున్న విషయాలు బట్టి నీకు వందనాలు అయ్యా. వారి జీవితంలో ఈ విషయాలన్నీ జ్ఞాపకం ఉన్నట్లుగా, ఈ విషయాలన్నీ వారు హృదయపూర్వకంగా అంగీకరించినట్టుగా వారి హృదయపు తలుపులు తెరవమని వారిని ఆదరించి నడిపించి నడుపుతూ యేసయ్య నామమున ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్.